రామ్ చరణ్ పూర్తి స్థాయి హీరోగా నటించిన చివరి చిత్రం త్రిబుల్ ఆర్. ఈ పాన్ ఇండియా మూవీ తర్వాత ఆచార్యలో కీలక పాత్ర పోషించాడు. ఆ మరుసటి ఏడాది కిసికా భాయ్ కిసికా జాన్ లో ఓ పాటలో కనిపించాడు. జక్కన్న జీవితంపై తెరకెక్కించిన మోడ్రన్ మాస్టర్స్ ఎస్ఎస్ రాజమౌళి అనే డాక్యుమెంటరీలోనూ కనిపించాడు. ప్రస్తుతం గేమ్ చేంజర్ చేస్తున్నాడు. దాదాపు 3 ఏళ్ల తర్వాత హీరోగా వెండితెరపై ప్రేక్షకులను పలకరించనున్నాడు. సుమారు 500 కోట్ల బడ్జెట్తో ఈ సినిమా నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే అమెరికాలో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గర పడుతున్నా ఇంతవరకు ట్రైలర్ విడుదల చేయలేదు. దీంతో ఓ అభిమాని సోషల్ మీడియా వేదికగా వార్నింగ్ ఇచ్చాడు. నా పేరు ఈశ్వర్, నేను చరణ్ అన్న అభిమానిని. సినిమాకు ఇంకా 13 రోజులు మాత్రమే మిగిలింది. ఇప్పటి వరకు ట్రైలర్ అప్డేట్ కూడా ఇవ్వలేదు. అభిమానుల ఎమోషన్స్ తో ఆడుకోవద్దు. ఈ నెలాఖరు కల్లా మీరు ట్రైలర్ అప్డేట్ ఇవ్వకపోయినా, కొత్త సంవత్సరం సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేయకపోయినా నేను ఆత్మహత్య చేసుకుంటాను అని ఒక లేఖ షేర్ చేశారు. బతికుంటే అందరితో సినిమా చూస్తానని, చనిపోతే ఆత్మలా చూస్తానని, తన జీవితం గేమ్ చేంజర్ టీం చేతుల్లో ఉందన్నాడు. ఇది చూసిన నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు. ట్రైలర్ కోసం చనిపోవడం ఏంటి, ఇలాంటి వెర్రి ఆలోచనలు మానేయమని కొందరు. ఇప్పటికే ఇండస్ట్రీలో పెద్ద గోల నడుస్తుంది. నువ్వు లేని పెంట పెట్టకు అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.